పీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 96 మంది ఏఎంవీఐల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమంలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంవీఐల నుండి మంత్రి పొన్నం గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రవాణా శాఖలో పలు కీలక పోస్టులు భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే 113 ఏఎంవీఐ పోస్టులు, 54 రవాణా కానిస్టేబుల్ పోస్టులు, 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ప్రక్రియ పూర్తయింది. 4 నెలల శిక్షణ తర్వాత నేడు 96 మంది ఏఎంవీఐల పాసింగ్ పెరేడ్, అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ఏఎంవీఐలకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. పొన్నం మాట్లాడుతూ 4 నెలల శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎంవీఐలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాజ్ బైదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ అంటేనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక కార్యక్రమాలు తీసుకొని రవాణా శాఖకు ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. నేను ఈరోజు శిక్షణ పూర్తి చేసుకుని 96 మంది దగ్గర నుంచి ఒకటే ఆకాంక్షిస్తా ఉన్నా. ఈరోజు ఒక ప్రత్యేకమైన పోలీస్ రకమైన శిక్షణ తీసుకొని కాకి బట్టలతోటి, కాకి అంటేనే ఒక సంరక్షకుడిగా బాధ్యత భావించేటువంటి సమాజంలో మీ అందరి యొక్క కృషి వల్ల ఈ రోజు ఉన్నటువంటి ఏ యావరేజ్ రేట్ అయితే యాక్సిడెంటల్ డెత్ ఉందో దాన్ని నివారించడానికి మీ శక్తి, మీ తెలివి, మీ యుక్తి ప్రదర్శించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంటల్ డెత్ రేట్ తగ్గించేటువంటి ఒక ప్రక్రియ పని జరగాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నా. అది ట్రాఫిక్ అవేర్నెస్ ఏర్పాటు చేస్తామా, విధి నిర్వహణ చక్కగా చేసి వెహికల్ ఫిట్నెస్ కరెక్ట్ గా పర్ఫెక్ట్ చేస్తామా, డ్రైవింగ్ బాధ్యత రహితంగా నడిపి ఎదుటి వారి ప్రాణానికి ముప్పు తెస్తున్న వాళ్ళ పట్ల ఏ విధంగా వివరిస్తామనేటువంటి కొన్ని నిబంధనలు శాఖాపరంగా ఎన్ఫోర్స్మెంట్ కు సంబంధించిన విధానాలున్నాయి. మనం అంతా ఆనాటి చరిత్ర సత్యహరిచంద్రులం కావచ్చు, కానీ బందిపోట్లు కూడా కాకుండా ఉండి మనం గౌరవంగా సంస్థలో ప్రభుత్వ బాధ్యతగా పనిచేస్తున్న సందర్భంలో నాకు ప్రధానమైనటువంటి మంత్రిగా బాధ్యతలు చెప్పినప్పటి నుంచి ఒకటే డిపార్ట్మెంట్ లో కూడా చర్చ, అనేక కార్యక్రమాలు తీసుకొని రవాణా శాఖకు ఒక ప్రత్యేక గుర్తింపు. ఎన్టీఆర్ జిల్లాలో